పర్ఫార్మెన్సెస్ విచ్ డిజర్వ్ ఆస్కార్స్. మన తెలుగులో కూడా ఆస్కార్స్ రేంజ్ పర్ఫార్మెన్స్ చేసే యాక్టర్స్ ఉన్నారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. బట్ ఎందుకు ఆ పర్ఫార్మెన్సెస్ అంత అండర్ రేటెడ్గా ఉన్నాయి? ఇంకా గట్టిగా చెప్పాలంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ ముందు ఆస్కార్స్ కూడా పనికిరావు. సో ఈ వీడియోలో మనం తెలుగు హీరోస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ విచ్ దే డిజర్వ్ అవార్డ్స్ అనే టాపిక్ చూడబోతున్నాం. అండ్ అంతకంటే ముందు ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీ లైక్స్తోనే వీడియో ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఎలాంటి ర్యాంకింగ్తో చెప్పడం లేదు ఫస్ట్, సెకండ్, థర్డ్ అని. ఎవ్రీ వన్ ఆర్ బెస్ట్ ఇన్ దేర్ ఓన్ వే. సో ర్యాండమ్గా ఒకరి తర్వాత ఒకరి గురించి మాట్లాడుకుందాం. న్యాచురల్ స్టార్ నాని అన్న పర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాస్, క్లాస్, స్టైలిష్, నెగిటివ్, ఎమోషనల్ ఎవ్రీ యాంగిల్ని పర్ఫెక్ట్గా చూపించే యాక్టర్. నాని కెరియర్లో ఆల్మోస్ట్ అన్ని బెస్ట్ ఫిల్మ్సే ఉంటాయి. బట్ అందులో నా ఫేవరెట్ అండ్ ఎవ్రీ వన్స్ ఫేవరెట్ మూవీ జెర్సీ, డైరెక్టెడ్ బై గౌతమ్ తిన్ననూరి. ఇట్స్ ఏ క్లాసిక్ ఫిలిం. సినిమాలో అందరి పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది, బట్ మోస్ట్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన క్యారెక్టర్ అర్జున్. ఈ మూవీలో ఈ ఒక్క సీన్ చూస్తే సరిపోతుంది నాని ఏ రేంజ్ యాక్టరో చెప్పడానికి. లెట్స్ వాచ్ దిస్ సీన్. ఈ సీన్లో పీక్ పర్ఫార్మెన్స్. అర్జున్ లైఫే క్రికెట్, బట్ డాక్టర్ తన లైఫ్లో మళ్ళీ క్రికెట్ ఆడకూడదు అని చెప్తాడు. అప్పుడు ఆ మూమెంట్లో తన కళ్ళల్లో కన్ఫ్యూజన్, ఎట్ ద సేమ్ టైం పెయిన్. ఎవరికి చెప్పుకోలేడు, తనలో తానే బాధపడుతూ ఒక యుద్ధమే చేస్తాడు. క్రికెట్ వదిలేసింది సారా కోసం, మళ్ళీ మొదలుపెట్టింది తన కొడుకు కోసం. అండ్ ఎండింగ్లో వచ్చే ఒక్క డైలాగ్తో ఆస్కార్ కూడా సినిమాకి తక్కువే అనిపించింది. మా నాన్న ప్రయత్నిస్తూ చనిపోలేదు, చనిపోతాడని తెలిసినా కూడా ప్రయత్నించాడు. అండ్ నాని పర్ఫార్మెన్స్కి ఈ మూవీలో ఆస్కార్ ఇచ్చినా తక్కువే. అండ్ నెక్స్ట్ రెబల్ స్టార్ ప్రభాస్. చాలామంది ప్రభాస్కి యాక్టింగ్ రాదు, లాటరీ స్టార్, జస్ట్ కట్అవుట్ ఫిజిక్ వల్లనే స్టార్ అయ్యాడు అంటూ ఉంటారు. వాళ్ళందరికీ దిస్ ఈజ్ మై రిప్లై. ప్రభాస్ యాక్టింగ్ గురించి తెలవాలంటే బాహుబలి సినిమాలో ఈ ఒక్క సీన్ చూడండి. కట్టప్పని కాపాడడానికి బాహుబలి వచ్చినప్పుడు, బాహుబలి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నన్ను వదిలేసేయి అని కట్టప్ప అంటే, నువ్వు నా పక్కనుండగా నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా అని బాహుబలి అంటాడు. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా. అప్పుడు బ్యాక్గ్రౌండ్లో వచ్చే శివయ్య బీజిఎం అండ్ ఆ సీన్ చూస్తున్నప్పుడు ఎప్పుడు కళ్ళలో నీళ్ళు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అండ్ ఇదే సీన్లో కట్టప్ప బాహుబలిని చంపగానే ప్రభాస్ గోట్ పర్ఫార్మెన్స్ చూడొచ్చు. ఎవరు పొడిచారు అని కోపంగా చూస్తాడు, పొడిచింది కట్టప్పే అని తెలియగానే షాక్ అవుతాడు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ ఎమోషన్స్ అండ్ ఎక్స్ప్రెషన్ని చేంజ్ చేస్తాడు. రాయల్టీని కూడా మర్చిపోడు ఎండింగ్లో. అంటే ఆ మూమెంట్లో ప్రభాస్ ఒక ఎక్స్ప్రెషన్ నుంచి ఇంకో ఎక్స్ప్రెషన్కి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో చేంజ్ చేశాడు. అది ప్రభాస్ యాక్టింగ్ అంటే. ఇంకా ప్రభాస్కి యాక్టింగ్ రాదు అని అనకండి, క్లియర్గా అర్థమవుతుంది ప్రభాస్ అంటే మీకు ఇష్టం లేదని, తనకి యాక్టింగ్ రాదు అని కాదు. అండ్ నెక్స్ట్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్. ఈయన యాక్టింగ్ని డిఫైన్ చేయడానికి సీన్స్ అక్కర్లేదు, ఈ ఒక్క సాంగ్ చాలు. త్రిబుల్ ఆర్ కొమరం భీముడో సాంగ్. పాట స్టార్టింగ్లో ఒక ఆకొచ్చి ఎన్టీఆర్ ఫేస్ని టచ్ చేసినప్పుడు ఆ ఫీల్ని క్లియర్గా చూపిస్తాడు. అలాగే తనని ఎంత కొట్టినా కూడా తన గోండు జాతి పరువు కోసం మోకాళ్ళ మీద కూర్చోడు. కళ్ళలో ఒకవైపు కోపం, ఒకవైపు మోసపోయాడు అని బాధ, తను ఎంతగానో నమ్మిన రామరాజు ఎందుకలా చేశాడు అన్న కన్ఫ్యూజన్, ఇలాంటివన్నిటిని ఆ ఐస్లో క్లియర్గా చూపించాడు. పేరు పెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతుర్రా, వినబడుతుందా? అండ్ ఇంకోవైపు దెబ్బల వల్ల వచ్చే నొప్పిని తట్టుకుంటూ బయటికి తెలియకుండా మెయింటైన్ కూడా చేస్తున్నాడు. ఒక్క సాంగ్లో ఇన్ని ఎమోషన్స్ని చూపించిన వన్ అండ్ ఓన్లీ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్. హీ డెఫినెట్లీ డిజర్వ్స్ అండ్ ఆస్కార్ అవార్డ్ ఫర్ హిస్ పర్ఫార్మెన్స్. బట్ అట్లీస్ట్ నేషనల్ అవార్డు కూడా రాలేదు, చాలా బాధగా అనిపించింది. అండ్ నెక్స్ట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. నా ఒపీనియన్లో రామ్ చరణ్ 2 మూవీస్లో ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, రంగస్థలం అండ్ త్రిబుల్ ఆర్. క్రేజీ క్యారెక్టర్ అయితే రంగస్థలం. విలేజ్ బ్యాక్డ్రాప్లో పర్ఫెక్ట్గా సింక్ అయ్యాడు. ఎమోషన్ సీన్స్లో అయితే పీక్స్ యాక్టింగ్ ఉంటుంది. తన అన్న చనిపోయేటప్పుడు ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నప్పుడు తన చెవులు వినపడక ఆ చెవులను కొట్టుకుంటూ ఎమోషనల్గా ఏడుస్తూ చెప్పరా చెప్పరా గట్టిగా అంటూ ఉంటాడు. ఆ మూమెంట్లో రామ్ చరణ్ గోట్ పర్ఫార్మెన్స్.
అండ్ ఇదొక్కటే కాదు, త్రిబుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ రామరాజు క్యారెక్టర్లో ఎంతో డెప్త్ ఉంటుంది. దాని గురించి చూద్దాం. కలవడితే ఏగు సుక్క ఎగబడినట్టుంట, ఎదురు పడితే సావుకైనా చెమట దారగడుతుంది. రామరాజు తన తండ్రికిచ్చిన మాట కోసం ఇండియన్స్కి ఆపోజిట్గా బ్రిటిషర్స్తో కలిసి వర్క్ చేస్తాడు. బట్ అఖ్తర్తో ఫ్రెండ్షిప్ చేసిన తరువాత ప్రాణ స్నేహితులుగా మారతారు ఇద్దరు. ఇప్పుడు అసలైన ఛాలెంజ్ స్టార్ట్ అవుద్ది రామరాజుకి. తండ్రికిచ్చిన మాట కోసం భీమ్ని అరెస్ట్ చేయాలి, భీమ్తో ఉన్న స్నేహం వల్ల మల్లిని కాపాడాలి. ఈ రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాక తనలో తానే ఒక యుద్ధం చేస్తాడు. ద క్లియర్ డెఫినేషన్ ఆఫ్ యాక్టింగ్. హీ డెఫినెట్లీ డిజర్వ్స్ అన్ అవార్డ్. సో నా ఒపీనియన్ ప్రకారం వీళ్ళ పర్ఫార్మెన్స్కి ఆస్కార్ కూడా తక్కువే. మరి మీ ఒపీనియన్లో వీళ్ళలో ఎవరిది ఆస్కార్ రేంజ్ పర్ఫార్మెన్స్ అని మీరు అనుకుంటున్నారు? కింద తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇంకా ఎవరైనా మిస్ అయి ఉంటే వాళ్ళని కూడా మెన్షన్ చేయండి. పార్ట్ 2 కూడా చేద్దాం. ఓకే మరి బాయ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.